యా ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక వార్త, కేటీఆర్ గారికి సంబంధించిన వార్త. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం, నాకేం సంబంధం ఏమంటారు సారు? ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టను. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇక మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు. వారం రోజులు క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైనటువంటి చర్యలు. ఎస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరో హీరోయిన్లను బెదిరించారని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ఇలాంటి పని చేయాల్సిన అవసరం నాకేంటి? ఇలాగే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి సహా ఎవరిని వదిలిపెట్టను, న్యాయపరంగా ఎదుర్కొంటాను అని పేర్కొన్నారు. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మారింది ప్రభుత్వమే తప్ప అధికారులు కాదు. ఆనాడు కీలక పోస్టులో ఉన్న ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవిగుప్తా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే కీలక పోస్టులో ఉన్నారు. అప్పుడు ట్యాపింగ్ జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఈ అధికారులు ఎవరు బాధ్యులు కారా? చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్లో ఉందని అప్పట్లోనే ప్రజలతో పంచుకున్నాను. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయంలో తన పేరును ప్రస్తావించారని, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిలకు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజులుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు తన పేరును పదే పదే కుట్రపూరితంగా ప్రస్తావిస్తారని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నందున చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. అబ్బా, తీస్తే ఓ సినిమా అవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, ఆయన ఇచ్చినటువంటి ఈ వివరణ, ఆయన పంపించినటువంటి ఈ నోటీసులు, ఇవన్నీ కూడా ఒక కథ లెక్క రాసి ఓ మంచి దర్శకుని ఇక కేటీఆర్ గారినే హీరోగా పెట్టి తీస్తే ఓ సినిమా అవుతుంది. ఓ 100 రోజుల పాటు సినిమా ఆడుతుంది. అంత అద్భుతంగా కథ అలుగుతున్నాడు, అంత అద్భుతంగా ఆయన వివరణ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు సార్ ఇక్కడ? ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, సినిమా హీరోయిన్లను నేను ఎందుకు బెదిరిస్తా, ఇక అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను కూడా వదిలిపెట్టను అంటున్నాడు. అంటే ఎలా సీఎంను బెదిరిస్తున్నావా? సీఎంకు వార్నింగ్ ఇస్తున్నావా? తెలంగాణ సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారినే వదిలిపెట్టినటువంటి వార్నింగ్, ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి కేటీఆర్ గారు గత 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు ఎంత అరాచకాలకు పాల్పడ్డారో ఒకసారి మీ నాయకులు, ఇక మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడిగితే మీకు తెలుస్తుంది. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇలా ఏమంటున్నారు? మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలు లీగల్ నోటీసులు పంపిస్తూ అసత్యపు ప్రచారాలు చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం ఏంది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ చేపట్టాలంటూ ఆయన కోరుతా ఉన్నాడు. 2004కు ప్రస్తుతానికి ఏం సంబంధం? గతః ఈ 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించినటువంటి అధికారులు, అందులో ముఖ్యంగా అందరూ రావులే. ఆ రావులలో తారక రామారావు కూడా ఉండొచ్చు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. నిజంగా మీరు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఇన్ని పేర్లు తెర మీదకి వస్తూ ఉంటే మీరు ఎందుకు ఆగమాగం అవుతున్నారు? మొదటగా ప్రణీత్ రావు ఒక్కడే అనుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు అందరూ రావులు కదులుతూ ఉన్నారు. ప్రణీత్ రావు నుంచి ఇవాళ భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఎంతమంది కదులుతూ ఉన్నారు. రీసెంట్గా రాధాకిషన్ రావు కావచ్చు, ఇక ఇంకొక ఆయన కూడా తెర మీదకి వచ్చిండే. సో వరుసగా ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మీరు చేయమనుకుంటే వాళ్ళు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? మీ ఆదేశాలు లేకుండా ఆ అధికారులు మీ పరిపాలనలో ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఎక్కడో ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది ఎవరు? నిజంగా మీ ఆదేశాలు, నిజంగా మీ యొక్క కన్సల్టెన్సీ లేకపోతే మీ యొక్క ప్రమేయం లేకపోతే
ఇంత యథేచ్ఛగా మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారా? అంత ధైర్యంని అంత సాహసం చేస్తారా అధికారులు? ఒక ప్రభుత్వ ఉద్యోగులు మీ హయాంలో ఇంత సాహసం చేస్తారా? చీమ చిట్టుకుమన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏం జరిగినా కూడా ఈ 10 ఏళ్ల పాటు ఇన్ఫర్మేషన్ అందేది. అటువంటిది మీ వ్యవస్థలో, మీ సంస్థలో అధికారులు ఈ యొక్క ట్యాపింగ్ పాల్పడతా ఉంటే నాకు తెలియదు, నాకు తెలియకుండా జరిగింది, నా పాత్ర లేదు, నన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారు, నా మీద అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు అనడం నిజంగా విడ్డూరంగా ఉన్నది కేటీఆర్ గారు. ఇక ఇందులో పోను దీన్ని ప్రచారం చేసిన మీడియా సంస్థల మీద, యూట్యూబ్ ఛానల్స్ మీద కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపించారు. ఇవే యూట్యూబ్ ఛానల్స్ మీ పతనానికి కారణం, అది మర్చిపోయినట్టున్నారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. నిజంగా అవే యూట్యూబ్ ఛానల్స్, అవే జర్నలిస్టులు ఒక్కసారి మిమ్మల్ని ఫోకస్ చేస్తే ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేరు. ఒక్కసారి ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంపించిన లీగల్ నోటీసులు అది పక్కన పెడితే, ఇక యూట్యూబ్ ఛానల్స్లకు ప్రశ్నిస్తున్న జర్నలిస్టులకు పంపించిన నోటీసులు మాత్రం నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకేమున్నాయి మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి అంశాలు. ఎస్, వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారట. వారం రోజులల్లో కొండా సురేఖ కానీ, ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపించి మేము లీగల్గా ఎదుర్కొంటామని కేటీఆర్ గారు అంటున్నారు. వాళ్ళేమో ఇక తల దించేటువంటి పరిస్థితి లేదు, క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి లేదు, ఎంతవరకు అయినా వెళ్తాం, లీగల్గా కోర్టులోనే కొట్లాడతాం, అసలైనటువంటి పాత్రధారి, సూత్రధారి, అసలైనటువంటి ఆటగాన్ని తెర మీదకి తీసుకొస్తాం, ఖచ్చితంగా జైలుకు పంపుతాం అనేదేమో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు. సో చూద్దాం ఈ ఇద్దరి మధ్య ఎవరిని ఎవరు వదిలిపెట్టరు అనేది మరి 4 రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే ఈయననేమో సీఎంనే వదిలిపెట్టను అంటున్నాడు కేటీఆర్ గారు. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులేమో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎవరిని వదిలిపెట్టాం, ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నా కూడా ఇక తవ్వి బయటికి తీసుకొస్తాం అందరినట్టు వాళ్ళు అంటున్నారు. సో ఎవరిని ఎవరు వదిలిపెట్టరు అనేది 4 రోజులు ఆగితే కానీ ఒక స్పష్టత వస్తుంది. కానీ వీళ్ళిద్దరు మాత్రము తెలంగాణ ప్రజల్ని పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్నటిదాకా కవిత కేసు 2-3 ఏళ్ల పాటు డైలీ సీరియల్ లాగా లాగి 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 పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక ఓట్ల కోసము, సెంటిమెంట్ కోసము, కొంత సానుభూతి కోసము జైలు పెట్టిన పరిస్థితి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మరి అదే రకంగా ఉంటుందా, లేకపోతే త్వరితగతిన దీని మీద ఏమైనా విచారణలు జరిపి మరి దీని కేసును ముందుకు తీసుకుపోయి నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేసి బాధితులకు ఏమైనా న్యాయం చేస్తారనేది చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇలా ఇక్కడనే కాదు, గతంలో దుబ్బాక బయనికలు రఘునందన్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందంటూ, ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయిందంటూ ఓ కాడ ₹1 కోటి, ఓ కాడ ₹3 కోట్ల పట్టుకున్నారు. ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నా ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ ఆయన ప్రచారంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. అందెల శ్రీరాములు అని బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసాడు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ ఆయన చెప్పిండు. ఇవాళ అనేక మంది నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి. దుబ్బాక బై ఎలక్షన్ మొదలుపెట్టుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల దాకా అందరు లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సమాచారాన్ని ఇన్ని ఇక ఎత్తుకు పై ఎత్తేసి ఎక్కడ డబ్బులు పోతున్నాయి, ఎక్కడ ఏ సమాచారం పోతున్నది అనేది దోచుకొని ఇలా ఇంత దగాకు పాల్పడ్డది గత ప్రభుత్వం. నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే గతంలో మునుగోడుకు పోతున్న ₹3 కోట్లు సమాచారం మీకు ఎట్లా తెలిసింది, ఎట్లా పట్టుకున్నారు, గతంలో దుబ్బాకలో ₹1 కోటి ఎట్లా పట్టుకున్నారు? నిజంగా మీకు సమాచారము నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? అదే పోలీస్ ఎస్కాట్లో పట్టుకున్నటువంటి ఆ సొమ్మును పోలీస్ ఎస్కాట్లో తీసుకుపోయి మళ్ళీ అక్కడనే పంచి ఓట్లు దండుకున్నని గెలిచినటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మునుగోడులో ఎట్లా గెలిచిర్రు, కుసుకుంట్ల ప్రభాకర్ ఎట్లా గెలిచిండు మునుగోడ్ల బై ఎలక్షన్స్లో తెలియదు తెలంగాణ ప్రజలకు? ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు మునుగోడ్ల తిష్ట వేసి మరి అక్కడ ప్రచారం చేసింది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవన్నీ దేనికి సంకేతము? ఫోన్ ట్యాపింగ్కు సంకేతము. సో ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేం. ఇప్పటికే ఒకరొకరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఒక జడ్జిల మీద కూడా, ఒక న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టలే.
రాజకీయ నాయకుల నుంచి, సామాన్యుల నుంచి, సినీ సెలబ్రిటీల నుంచి, ఇక రియల్టర్ల నుంచి, ఆఖరికి న్యాయవాదులు, ఇక న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టలేదు గత ప్రభుత్వం. ఇంతకన్నా పాపం ఉంటుందా? అరే ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఫోన్ కాల్స్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారం మాట్లాడుకుంటారు. ఓ నాయకుడు భార్యతోటో, ఓ భర్త ఇంకో విషయం మాట్లాడుకుంటారు. లేకపోతే ఓ రియల్టరు కొన్ని సంవత్సరాలు వసూలు చేసుకుంటాడు. ఓ సినీ నటి కావచ్చు, సినీ నటుడు కావచ్చు, ఒక ప్రాజెక్టు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ దొంగచాటుగా రహస్యంగా విన్నటువంటి గత పాలకులు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి యొక్క నేరగాలు ఎవరైతున్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే బాధితులు బయటకు వస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నారు. చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడి దాకా తీసుకుపోతుంది, ఏం చేస్తుంది అనేది. ఇక ఇది ఇట్లుంటే బీజేపీలు మాత్రం ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఇది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ వీళ్ళు సందులో సడేమియా లెక్క బీజేపీకి సంబంధించిన నాయకులు ఒక రాయేస్తున్నారు ఇలా.